మహాదేవ శ్రీమాత్ర నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. మరి ద్వాదశ రాశులలో మరి ఈ యొక్క వృశ్చిక రాశి దాకా రావడం జరిగింది. మరి యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క 7వ నెల అంటే జూలై నెలలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే గురువు, శుక్రులు వీరికి శుభులుగా మారబోతున్నారు. విద్యా ఉద్యోగంలో చక్కటి లాభాలు, మనస్సునందు సంతోషము, ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము, మంచి వారితో స్నేహం చేయడము, ఆ మంచి వారితో స్నేహం చేయటము, అలా స్నేహం చేయటం వలన మంచి లాభాలు కూడా పరిస్థితి ఉంది. అధికమైన ఆదాయము, నూతన పనులు తలపెట్టిన ఇంటి యందు సంతోషము, ఇతరులకు సహాయం చేయుట, వ్యాపారమందు అభివృద్ధి, సుఖము అధికము, చేయు వృత్తిలో ఆదరణ, వినోదములు, చక్కటి భోజనము, ఉపయుక్తకరమైనటువంటి ప్రయాణాలు, ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి. మరి చూడండి, ఇక్కడ వాస్తవానికి వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మీరేమో ఎంతో అద్భుతంగా ఉంది గురువు గారు అని చెప్తున్నారు. అసలే బాగలేదు వారికి. ఎందుకు బాగలేదు? అర్ధాష్టమ శని మూలకంగా బాగలేదు. మరి వీరు జాతకరీత్యా కూడా ఏమైనా ఈ యొక్క దశలు, అంతర్దశలు ఎట్లా నడుస్తున్నాయి అనేటువంటి పరిస్థితి కూడా చూసుకోవాలి. ఈ నెల మొత్తము కూడా కొంత అనుకూల వాతావరణంగానే ఉంది. ఉద్యోగస్తులపై అధికారుల అండదండలు కలుగుతున్నాయి. ఎందుకంటే సప్తమ గురువు ఉంది కనుక ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని మాత్రం మీరు చూడండి. సప్తమ గురువు అంటే పని చేసే చోట బాస్ మీకు 7వ స్థానం అవుతారు కనుక గురువు అనుగ్రహం అక్కడ లభిస్తుంది. వ్యాపారులకు సప్తమ స్థానము యొక్క కస్టమర్స్ అవుతారు, వారి నుండి మంచి వాతావరణం అవుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే భార్య సప్తమ స్థానం, భార్య నుండి కూడా పర్వాలేదు. అంతకుముందు కొన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. లేదా వివాహం కాని వారికి వివాహం వాళ్ళు సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి, పార్ట్నర్షిప్ లో ఏమైనా గొడవలు ఉన్నాయనుకుంటే సర్దుమలిగేటువంటి పరిస్థితులు. ఇలా ఎందుకంటే సప్తమ స్థానం మాత్రమే రన్ అవుతుంది. అక్కడ 7 ఒకటే చూసుకోవాలి.
ఇక మరి నాకు రావాల్సిన డబ్బు రావటం లేదంటే రెండో స్థానం చూడాలి కదా అక్కడ. 2 రన్ అయితేనే రావాల్సిన ధనం వస్తది. రెండో స్థానం రన్ అవ్వటం లేదక్కడ. కనుక కొన్ని కొన్ని మాత్రమే ఇక్కడ రిలీజ్ అవుతూ ఉన్నది. యాక్టివేషన్‌లో ఉన్నది. మరికొన్ని యాక్టివేషన్‌లో లేవు. ఉన్నవి. సిమ్ములన్నీ ఉన్నవి. కానీ ఇక్కడ సిగ్నల్ వచ్చేటువంటిది ఒక సప్తమ స్థానానికి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆ! దానివల్ల నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఒక ప్రణాళిక ముందుకు తీసుకెళ్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టుకుంటూ ఉన్నారు. చక్కగా ఉన్నా కూడా స్త్రీ సంబంధిత ధనలాభాలు కలుగుతూ ఉన్నాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు లాభం కలుగుతూ ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికైతే ఈ నెలలో బాగుంది అని చెప్పవచ్చును. కానీ ఏదున్నా కూడా మీ యొక్క జాతక చక్రం అనేటువంటిది అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మహాదేవుడు.